మొన్న పున్నాంకు వెలిసింది, ఇప్పుడు అమాసకు ఇచ్చుకపోతాంది. మూడొద్దుల మురిపం 100 కోట్లు గంగార్పణం. కేల్కతం దుకుణం బంధు. సినిమా షూటింగ్ అయిపోయినాక సెట్స్ వీకేసినట్టు ఫ్యూచర్ సిటీ పేరు మీద చేసిన గ్లోబల్ సమ్మిట్ కార్యం ఒడిసి 4 రోజులు గడిచిందో లేదో. ఇయో గిట్లున్నది అక్కడి కథ. డేరాలు దించుతారు, ఇటుకలు టైల్స్ వీకెత్తారు బీహార్ రాష్ట్రం కూలీలు. మొన్న అబ్బో అన్నట్టున్న జాగాలనే ఇప్పుడు గాలివానొచ్చి గాయగాయన ఫీలింగ్ కలుగుతాంది. ఇదే కార్యం ఏ హైటెక్ సొసైటీ జాగాలో పెడితే 90 కోట్లు మిగులు, 10 కోట్లలో అయిపోయి ఈ కార్యం. కానీ పేరు పెద్దీర్ఘమని పెద్దగానే వేండు సీఎం రేవంత్ అన్న. జాగా సాపు చేయించుడు కానుంచి డేరాలు కట్టుడు టైల్స్ చేయించుడు దాకా చిన్నపాటి సిటీనే తయారు చేయించిండు. కానీ ఈడ చూస్తే ఫ్యూచర్ సిటీ పేరు మీద జరిపిన గ్లోబల్ సమ్మిట్ జాగాల సీఎం సార్ చెప్పిన ఫ్యూచరే కనబడతలేదు. అయినా నన్ను కోసినా పైసలు లేవంటాడు రేవంత్ అన్న. మరి ఈ దుబారేందో ఇక సీఎం రేవంత్ అన్నకే తెలియాలే అని మేమనుడు కాదుల్లో. తెలంగాణ పబ్లిక్ ఏ మస్తు కోపానికి వస్తున్నారు గ్లోబల్ సమ్మిట్ కాడ ఇప్పుడు కానొస్తున్న సీన్లు చూసి. కానీ ఏది ఏమైనా చేతిపాటి సర్కారు ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఇప్పుడు బోసిపోయి చూసే పరిస్థితి వచ్చింది అక్కడ. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ఎట్లుంటదో.